బెమ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహలోకి వెళ్తున్నాం. ఈ దారి చుట్టూ అంతా భూమేను, చుట్టూ ఉండేదంతా భూమి. ఇదిగో ఈ మార్గం నుంచి ఈ దారి బెమ్మంగారి కాలగ్రహణం. యాడికి వాళ్ళు అట్టుపోతున్నారు? ఎంత భూమి సదరం. ఇప్పుడు అక్కడి నుంచి గృహ కిందికి కిందకి వెళ్తున్నాం. కింద గృహలో వెళ్ళి ఆయన కాలగ్రహణం రాసిన గృహ అంట ఇది. లోపల ఎట్లా ఉందో ఏమో పైన చూడటానికి ఏమో వస్తున్నారు. చూడు, కొద్దిగా మేము అటు నుంచి వస్తే ఆయన మర్రి చెట్టు కింద ఆవులు తోలి గిరి గీసి ఆ గిరిలో ఆవులను తోలి ఆ ఆవులు అక్కడే ఆ గిరిలోనే ఉంటాయి. ఆయన తిరిగి మళ్ళీ ఈ గృహలోకి వచ్చి ఈ గృహలో ఆయన కాలగ్రహణం రాసుకుంటూ ఉంటాడు. ఆ ఆవులు అక్కడే కొనుక్కుంటాయి అంట. ఇది గృహ. దిగుతున్నాం కిందకి. పండి వాళ్ళని పట్టుకోవాలి, మీరు పడిపోతారు. అమ్మ పిల్లలు పట్టుకోవాలి, ఎత్తుకోవాలా. నువ్వు దిగుతావు ఇంతకీ? అమ్మ హాయ్ ఫ్రెండ్స్, ఇగో బ్రహ్మంగారు రాసిన కాలగ్రహణం రాసిన గృహ అండి ఇది. ఈ గృహలోకి పోతున్నాము. ఇగో బాయే, ఇది బాయేనా మామ? ఇది ఉమ్మ, ఈ బాయిలో ఉండి ఇప్పుడు అమ్మో చూస్తుంటేనే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మర్రి చెట్టు, ఇది రాగి చెట్టు. ఇది రాగి చెట్టు కింద గృహ. ఇటు చూస్తే పైన. ఇప్పుడు ఈ గృహలోకి వెళ్ళే మార్గం ఇదిగో దారి, పైనుంచి వచ్చే దారి ఇది. ఇక్కడి నుంచి కిందకి దిగే మార్గం ఇది. అమ్మో నేనెట్ట దిగాలి? ఇంతకీ కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి మామూ. అమ్మా నేను ఈడియా తీస్తా కూర్చుంటే ఇట్ట దిగేది ఎట్లా? అమ్మా నువ్వు చిన్నగా దిగు, జాగ్రత్తగా దిగు. కళ్ళు తిరుగుతాయి, జాగ్రత్తగా కళ్ళు మూసుకొని అయినా మామూలుగా దిగిరా. నన్ను పట్టుకోండి రా. అమ్మో చీకటిగా ఉంది. ఇంత సాహసం చేసావా అమ్మ? చూడండి ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు. పైనుంచి కిందికి దిగి వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు కూడా ఉన్నాయి కింద. అమ్మో బావి, అమ్మో చూడండి ఫ్రెండ్స్. ఎట్లా పట్టుకోవడానికి మనకి ఏడుకేలమ్మా రామరా. రండి, చిన్నగా రండి, దిగిరండి. నువ్వు ఒక అమ్మాయిని తీసుకోరా. నువ్వు వాళ్ళకి వదిలిపెట్టి నువ్వు ఒక్కడే వస్తున్నా. ఈడే నేను తెస్తున్నానుగా, అందరం షేర్ చేసుకోవచ్చు. భయంకరంగా ఉంటే చిన్నగా రండి. ఇవన్నీ దూరిపోవాలనా? అప్పుడు మెట్లు లేవు. అప్పుడు ఆయన గృహలో కూర్చొని కాలజ్ఞానం రాసిన గృహ అంట ఇది. చూడండి. అబ్బో గో ఇటో గృహ, ఇటు ఉంది మా లోపల. ఏమన్నా ఎలుగుగొడ్లు, పులులు ఏమన్నా ఉంటే ఏం లేవు రారా స్వామి. అమ్మో బాబోయ్, తలలోంచుకొని రావాలిడా. సెగ్గానే ఉంది, లైట్లు ఉన్నాయిలే. చూడండి ఫ్రెండ్స్, గృహ ఇది.
అబ్బబ్బబ్బబ్బా ఎంత హ్యాపీగా ఉంది ఈ గృహలో. ఇగో ఇటో గృహ, ఇటో గృహ ఉంది చూడండి. ఇగో చీకటి కనిపించడం లేదు, అయితే భయంకరంగా ఉంది లోపల మటుకు. అటేనా అడదాకా పోయి చూసేద్దాం ముందు. మళ్ళీ అటే అంటే 3 గృహలు ఉన్నాయి. ఈ 3 ఏది గృహ అయింది మాకే అర్థం కాలేదు. ఇటు ఒక గృహ, ఇటు ఒక గృహ, ఇటు ఒక గృహ. అబ్బా అంతా సినిమా సిట్టింగ్ లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. లాంగ్ అయిపోయిద్దా? కట్ చేద్దామా? మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అటు రాంగు గృహలోకి వచ్చాము. ఆయన కూర్చున్న గృహ పక్కన తప్పి వచ్చాము, లోపలికి వచ్చేలాగా దారి తప్పాము. అన్నీ 4 దారులు ఉన్నాయి, 4 గృహలు ఉన్నాయి. ఆ గృహలో ఏ గృహ అయింది తెలియటం లేదు ఫ్రెండ్స్. కానీ నడవటానికి లేదు ఇక్కడ, వంగి నడవాలా. ఎందుకంటే పైన అంత మొత్తం నేల చెప్పడం తెలియటం లేదు. గృహ అన్నమాట ఇది. మన బొగ్గు గనులు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ తీస్తాను ఫ్రెండ్స్.